విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ 7వ వార్డు పరిధిలోని స్వతంత్ర నగర్ పార్కులో హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రజల్లో అలవర్చే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంహెచ్ఓ రాజా రవికుమార్ మాట్లాడుతూ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి నెల 2, 4 ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్యం, ఆనందం, సామాజిక ఐక్యత పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా, ధ్యానం, వాకింగ్, సైక్లింగ్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు డ్రాయింగ్, కథల పోటీలు, మొక్కలు నాటడం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కుటుంబాలు, సమాజం మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడంలో హ్యాపీ సండే కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు, వార్డు సచివాలయ కార్యదర్శి జానకి, జీవీఎంసీ సిబ్బంది, స్థానిక ప్రజలు, మహిళలు, యువత, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయడానికి మనందరూ తోడ్పాటునే కోరుకున్నందుకు మీ అందరూ విచ్చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు యాక్చువల్గా ఇది మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటటువంటిది మనం ఉల్లాసంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎలా ఉండాలి ఏంటి అన్నటువంటి కాన్సెప్ట్ మీద ఇది పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా పక్కనే ఉన్నటువంటి ప్రజల్లోకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అవి కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాటి ద్వారా కొంత ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ మన అవేర్నెస్ ప్రోగ్రాం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం ఆరోగ్యాలతో ఉండాలంటే మనము మన పరిసర ప్రాంతాలు హాయిగా మనందరూ ఎంజాయ్ చేయాలంటే పరిశుభ్రంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రోగ్రాంను ఏర్పాటు అనేది కాకుండా మనందరూ ఆరోగ్యంతో నీట్గా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఎంతైనా ఉంది. వారి ప్రోగ్రామ్స్తో పాటు వర్క్ చేస్తున్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉన్నాయి. అందువల్ల ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు హెల్త్ ఇన్స్పెక్టర్కి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తప్పకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ పరిసర ప్రాంతాలని మాతో పాటు మీరు కూడా కొంచెం సహకరించి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు పెట్టి అందరినీ సమాయత్తం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జరిగింది. పక్కన పెట్టండి, మీరు మా ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వాస్తు పక్కన పెడతామండి. ఈ పక్క పరిసరాలు కూడా అన్నీ చేద్దామన్నది అది ఎంతవరకు తెలియదండి. మీ ఇంతకి నేను అన్నట్టు ఒక పినాయి లేదు, కాలువ డ్రైనేజ్ క్లీన్ లేదండి, పరిశుభ్రం లేదు. అందరూ 4 గంటలు 3 గంటలు కురుస్తారు, అది కూడా లేదు. మా ఇది ఏమి లేదండి. కాకపోతే ఒకటి మాత్రం సెప్టిక్ ట్యాంక్ ఉంది కదండి. ఏది గృహాలందరికీ ఒక సెప్టిక్ ట్యాంక్ ఉందో 2 3 తెలియదు. కానీ ఈ సెప్టిక్ ట్యాంక్ వాటర్ అండి మా ఇంటి ఎదురుగా చాలా దారుణంగా వస్తుంది స్మెల్. ఆ స్మెల్ నుంచి మా పక్క వాళ్ళు మమ్మల్ని తిడతారు, ఆ పక్క వాళ్ళు వాళ్ళని తిడతారు, మీ పక్క మేము తిడతాం. ఆ స్మెల్ చాలా దారుణంగా ఉంటుందండి. ఎందుకంటే వాటర్ అంతా ఫ్లోటింగ్ ఎక్కువైపోయి మా వాటర్ వస్తుంది వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ వాటర్ వస్తుంది నేను చిక్కుకుంటామండి. ఇది ఒకటి మాకు ప్రాబ్లం వస్తుందండి. దాన్ని ఒకటి కంట్రోల్ చేయండి. ఈ సెప్టిక్ ట్యాంక్ మీద డ్రైనేజ్ మీద సెల్ఫ్ వేసుకుంటే ప్రాబ్లం రాదండి. ఏది చెత్త వేసి నింపెత్తున్నారు. ఎప్పుడో వస్తారని వాళ్ళు వస్తున్నారు, ఎప్పుడో వస్తారు వాళ్ళు చేస్తున్నారు, కానీ అంత కంఫర్ట్ లేదండి. ఓకేనండి, మాకు క్లీన్ చేసి అది పెట్టండి. ఆ పైప్ మాత్రం కొద్దిగా కట్ చేసి పెట్టండి. మాకు వెరీ గుడ్. అయితే మనకి వచ్చే వెహికల్ నుంచి వచ్చే ఆ వర్కర్స్ కూడా వాటిని కలెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ ప్రాసెసింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ పార్క్ నేను సుమారుగా 2.5 ఏళ్ళ నుంచి వస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది, చక్కగా ఉంది, మంచి పార్క్. దీన్ని కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం. అలాగే మేడం గారు చెప్పినట్టు మన ఇల్లు, మన వాకిలి ఇవి కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే మేడం గారు చెప్పారు కదా, చెత్తను 3గా డివైడ్ చేయాలి. తడి చెత్త, పొడి చెత్త, అంటే వేస్టేజ్, అందులో సిలిండర్లు ఉంటాయి కదా, ఇవన్నీ డివైడ్ చేయడం వల్ల వాళ్ళు రీసైక్లింగ్ చేయడానికి బాగుంటుంది. చాలా మంచి పద్ధతి అది. ఆ రీసైక్లింగ్ అవ్వడం వల్ల రకరకాల ప్రొడక్ట్స్ వస్తాయి, అలాగే ఎరువు వస్తుంది, అలాగే మనకు ఉపయోగపడే అన్నీ చాలా తయారవుతాయి. అంటే మనం అన్నీ కలిపి వేయడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల మేడం గారు చెప్పినట్టు కొద్ది జబ్బులు వస్తాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. డివైడ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని అది కూడా నాకు బాగా నచ్చింది. అది అందరూ ఫాలో అవ్వాలి. తర్వాత చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. చాలామంది కాలువలో పడేసుకుంటారు. కాలువల్లో పడేయకూడదండి. మన చెత్త మనం వేసుకుంటున్నాం.
ఆఫీసర్లు చేయరు కదా, మన పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు వాళ్ళు అందరూ వేస్తుంటారు. చెత్తను గడ్డల్లో పడేయడం, కాలువలో పడేయడం ఇవి చేయకూడదు. చెత్తను జాగ్రత్తగా దగ్గర చేత పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా, రోజు బండి వస్తుందే పట్టుకెళ్తున్నారు. చాలా చాలా మంచి ఫెసిలిటీస్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. కనుక మన చెత్తను ముందు మనం కాలువలు వేయకుండా జాగ్రత్తగా దగ్గర ఒప్పటిగా పెట్టి ఆ బండి వచ్చినప్పుడు బాగుంటుంది. మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో అందరం కూడా అవేర్నెస్ అనేది చేయడం జరిగింది. మీరు పబ్లిక్ అనేది కోఆపరేట్ చేయకుండా ఎవరు ఏ కార్యక్రమాలు చేయలేరు. మేము పనిచేసినా మీ యొక్క సహకారం ఉండాలని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా మంచి హృదయంతో మేమంతా సహకరిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా మీటింగ్స్ పెట్టినట్లయితే మా వంతు సహకారం కానీ, మా వంతు మేము కార్యక్రమాల్లో అటెండ్ అవడం కానీ, ఏదైనా సమస్యలు ఉంటే అందరం కలిసి చర్చించుకొని ఆ సమస్యలు అనేది మనం పారు రావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి గ్యాదరింగ్ అనేది మనం పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ ఇలాంటి కార్యక్రమం సహకరించాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ సెలవు. ముఖ్యంగా ఈ స్వతంత్ర నగర్ ఏరియా సంబంధించిన పార్క్ సంబంధించిన వాకర్స్ అసోసియేషన్, అలాగే ఇక్కడ హౌస్ హోల్డర్స్ కానీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. హ్యాపీ సండే కార్యక్రమం అనేది ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా 2, 4 ఆదివారాల్లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క లైఫ్ లో, మన యొక్క గమనంలో ప్రతి ఒక్కరు కూడాను చాలా బిజీ అయిపోయారు. వ్యాపారం అనివ్వండి, ఉద్యోగం అనివ్వండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాత్రి వరకు మన యొక్క కార్యక్రమాలు నిర్వహించి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ కానీ, పిల్లల్ని కానీ, ఇంట్లో ఉన్న పెద్దలు, వృద్ధులు కానీ వాళ్ళని కూడా పట్టించుకోకుండా మనం మెకానికల్ లాగా మనం మెషిన్ ఎలా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేయడం వల్ల మనకి సంబంధాలని చాలా వరకు దూరం అవుతున్నాయి. అలాంటి సంబంధాలని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసే పరిస్థితి ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గుర్తు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ముఖ్యంగా మన ఈరోజు ఆదివారం మన పిల్లలతో కొంత సమయంగా మనం గడపాలి. అలాగే వాళ్ళ తాలూకు అభిరుచులు ఏంటి, వాళ్ళు దేంట్లో టాలెంట్గా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు మనం సపోర్ట్ చేస్తే ముందుకెళ్తారు, ఆ విధంగా వాళ్ళని కొద్దిసేపు మాట్లాడితే మనం కూడా వాళ్ళకి వాళ్ళ తాలూకు అభిరుచులను తెలుసుకున్నట్లయితే మనం కూడా ముందుకు ప్రోత్సహించి మరింత పిల్లలకు మన సపోర్ట్ అనేది ఉంటే మరింత ముందుకెళ్తారని ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఒకటి పెట్టడం జరిగింది. అలాగే వృద్ధ పేరెంట్స్ ఉన్నారు చాలా మంది, వాళ్ళకి ఎంతసేపు మనం ఫుడ్ పెట్టే సరిపోదు. కనీసం భావతాలకు బాధలు కానీ వాళ్ళతో మనం కొన్ని షేర్ చేసుకున్నట్లయితే ఈరోజు 1 గంటన్నర సేపు వాళ్ళతో కొంచెం కూర్చొని మాట్లాడితే వాళ్ళు మరింత యాక్టివ్గా ఉండి మరింత కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు లేదంటే మనం ఏదో మిగతా వాళ్ళకి ఏదో మూలన పడేసి వాళ్ళకి ఏదో ఫుడ్ ఇస్తున్నామంటే అది గొప్ప కాదు. మనం కూడా మన తాలూకా బాధలు కానీ లేకపోతే సంతోషాలు కానీ వాళ్ళతో కొంచెంసేపు పంచుకుంటే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది.